దేశంలో ప్రారంభమైన జనగణనతో బీసీలకు ఒరిగేది ఏమీ లేదన్నారు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. గతేడాది కేంద్ర కేబినెట్ మీటింగ్లో సమగ్ర కులగణన చేపడతామని ప్రకటించారన్నారు. కానీ జనగణనలో బీసీ కుటుంబాల లెక్కలపై స్పష్టత లేదన్నారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను మోడల్గా తీసుకోవాలని సూచించారు. సమగ్ర బీసీ కులగణనపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేకుంటే వచ్చే నెలలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. దేశంలో దేశవ్యాప్తంగా స్వీయ నమోదు జనగణన ప్రారంభమైంది. ఈరోజు మేము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ జనగణన ఎవరి కోసం? ఈ జనగణన వల్ల ప్రయోజనం ఏముంది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన మీరు నిర్వహిస్తూ వస్తూనే ఉన్నారు. అంటే 80 స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తుంది. ఈ 80 సంవత్సరాల కాలంలో ఈ జనగణన పతంగం అంతా జరుగుతూనే ఉన్నది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 9వ జనగణన జరుగుతుంది. మరి మిగతా 8 సార్లు కూడా జనగణన జరిగింది కదా. ఆ జనగణన వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ జనగణన వల్ల సాధించింది ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఏమన్నా మేలు చేసిందా? మెజార్టీ ప్రజలకు బీసీలకు ఏమన్నా ఈ జనగణన వల్ల కించెత్తు ప్రయోజనం ఉన్నదా? ఈ జనగణన వల్ల బీసీలకు గుండు సున్నా కూడా లాభం లేదు.